హాయ్ అండి, వెల్కమ్ టు హమ్మింగ్ కుకరీ. నేను మీ శ్రవంతి. ఈరోజు వీడియో చాలా స్పెషల్. ఎందుకు అనుకుంటున్నారా? ఈరోజు మా హస్బెండ్ బర్త్డే. ఈ కేక్ నేను 29 ఇయర్స్ ఓల్డ్ కేక్ బాక్స్లో ప్రిపేర్ చేశాను. మరి నేను ఈ కేక్ని ఎలా చేశానో చూడాలని ఉందా? అయితే ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దామా? దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్: గుడ్లు, పంచదార పొడి, మైదా పిండి, వెనిలా ఎసెన్స్, బేకింగ్ పౌడర్, డ్రై ఫ్రూట్స్. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ముందుగా 5 గుడ్లను పగలగొట్టి గ్లాస్లోకి తీసుకోండి. ఏ గ్లాస్తో అయితే గుడ్లను తీసుకున్నారో అదే గ్లాసుడు మైదా పిండిని, గ్లాసున్నర పంచదారని మిక్సీలో పౌడర్ చేసి పక్కన పెట్టండి. తర్వాత ఎగ్స్ని బాగా కలపండి. ఎగ్స్ కలిసాక అందులో మనం మిక్సీ చేసి పెట్టుకున్న గ్లాసున్నర పంచదార పొడిని వేసి కలపండి. తర్వాత అందులో 1 గ్లాస్ మైదా పిండిని కూడా వేయండి. ఇక్కడ మైదా ప్లేస్లో గోధుమ పిండినైనా తీసుకోవచ్చు. అంతా కలిసాక 1 గ్లాస్ ఆయిల్ని యాడ్ చేసి బాగా కలపండి. లాస్ట్లో 2 టేబుల్ స్పూన్స్ బేకింగ్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసి 10 to 15 మినిట్స్ బాగా కలపండి. కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది కదా. ఈలోపు మనం కేక్ బాక్స్ స్టాండ్లో ఇసుక లేదా సాల్ట్ని వేసి 10 నిమిషాలు వేడి చేయండి. అది వేడయ్యేలోపు కేక్ బాక్స్కి నెయ్యి రాసి స్ప్రెడ్ చేయండి. దానిపైన ఇలా మైదా పిండిని జల్లుకోండి. ఇలా జల్లుకోవడం వల్ల కేక్ అంటుకోకుండా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ని బాక్స్లోకి వేసుకుందాం. ఆల్రెడీ హీట్ అయిన శాండ్ ప్లేట్ మీద కేక్ బాక్స్ని పెట్టి దానిపై మూతని ఉంచి 45 నిమిషాలు సిమ్లో కుక్ చేయండి. నలభై 45 నిమిషాల తర్వాత టూత్ పిక్ని తీసుకుని లోపల పెట్టి చూడండి. అంటుకోకుండా వస్తే కేక్ రెడీ అయినట్టే. అది చల్లారిన తర్వాత ఎడ్జెస్ అంతా ఒకసారి కదిపి కేక్ని ప్లేట్లోకి బోర్లించండి. దానిపై వేయించిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే అంతే, ఎంతో టేస్టీ అండ్ యమ్మీ కేక్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ ఇంకో రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.